రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నక్షత్ర దీక్ష స్వీకరించారు. భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో మంత్రి పొన్నం ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి నక్షత్ర దీక్షను స్వీకరించారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ కోసం కొట్లాడే ధైర్యం ఇవ్వాలని అనేక సందర్భాల్లో మొక్కుకున్నానని, అలాగే హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా ధైర్యాన్ని, మనోబలాన్ని ఇవ్వాలని కోరుకుని ఈ దీక్ష స్వీకరించినట్లుగా మంత్రి పొన్నం తెలిపారు. ఈ రోజు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా అన్ని కార్యక్రమాల్లో విజయవంతం అయ్యేలా ఆ భగవంతుడి ఆశీర్వచనం ఉండాలని వేడుకుంటూ దీక్ష చేపట్టానని మంత్రి పొన్నం పేర్కొన్నారు. కొత్తకొండ వీరభద్ర స్వామి కొత్తకొండలో ఉన్నటువంటి ఆలయంలో 27 రోజుల పాటు నక్షత్ర మాల అలంకరణ జరుగుతుంది. నేను గతంలో ఈ దేవాలయానికి వచ్చినప్పుడు మీ అందరి ఆశీర్వచనంతో, దేవుడి ఆశీర్వచనంతో శాసనసభ్యుడిగా గెలిస్తే ఈ మాల దీక్ష చేస్తా అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ దీక్షను తీసుకొని 27 రోజులు ఈ నక్షత్ర దీక్షలో దేవాలయ భగవంతుని నియమ నిబంధనలకు అనుగుణంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఇది ఒక చారిత్రాత్మక మహిమ కలిగిన భద్రకాళి సమేత వీరభద్ర స్వామి. నిన్ననే శ్రీశైలం వెళ్ళడం జరిగింది. శ్రీశైలం 2వ ద్వాదశ లింగాల్లో భాగంగా దేవుడు పక్కకు రాగానే భద్రకాళి సమేత వీరభద్ర స్వామి విగ్రహం ఉంటుంది. బయటికి రాగానే వేములవాడ రాజరాజేశ్వర స్వామి విగ్రహాలు ఉంటాయి, పూజలు జరుగుతాయి. అంటే ఇంత ప్రాచుర్యం కలిగి, ఇంత మహిమ కలిగిన ఈ దేవాలయానికి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా, పక్కనున్న ఉమ్మడి మెదక్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా దాకా కూడా భక్తులు ఇక్కడికి రావాలని, ఈ దేవుని యొక్క మహిమ నేను స్వయంగా విశ్వాసం ఉంది. ఇది విశ్వాసం అనేటువంటిది భక్తుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా అందరూ కూడా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ దీక్ష నా ఒక్కడి మంచి కొరకే కాకుండా సర్వేజన సుఖినోభవ అన్నట్టుగా రైతులకు వ్యవసాయపరంగా కావచ్చు, ఈ మధ్య అనవసరమైన అనేకమైన అనారోగ్యాలు వస్తున్నటువంటి పరిస్థితులలో ఆరోగ్యంగా ఉండడానికి సంబంధించి కావచ్చు, ఈ విధంగా అందరూ కూడా బాగుండాలనే కోరికతో కూడా ఈ దీక్ష తీసుకోవడం జరిగింది. ఈ దీక్షతోటి ప్రాంత రైతాంగానికి సంబంధించిన